చూడమ్మా ఇన్పుట్ లేదు దత్తాంశం ఏంటమ్మా 75, 65, 27, 89, 32, 15, 94. వాట్ ఈస్ ద స్టెప్ 5 ఫర్ ద అబౌవ్ ఇన్పుట్? అమ్మా స్టెప్ 5 కావాలంటే అంటే మనం స్టెప్ 1 నుంచి రాసుకుంటూ రావాలి. ఓకే ఫస్ట్ ఇన్పుట్ చెప్పండి అమ్మా. ఇన్పుట్ ఏమి ఇచ్చాడు? ఓకే 75, 65 65 కాదమ్మా 65, 27, 89, 32, 15, 94. ఓకే గుడ్. స్టెప్ 1. ఓకే స్టెప్ 1 అంటే ఏం చేయాలమ్మా? ముందు అందరికన్నా బుడ్డోని రాసుకోవాలి. బుడ్డోడు ఎవరమ్మా అందరికంటే 15. మనం ఏం చేస్తాం? ఎక్స్చేంజ్ చేస్తాం. అంటే 15 ఎక్కడికి వస్తుంది? 75 ఎక్కడికి వెళ్ళిపోతుంది అవునా? అంటే 15, 65, 27, 89, 32, 75, 94. ఓకే ఫస్ట్ స్టెప్ అయిపోయింది. మీరేం వరీ అవ్వకండి, నేను మీకు ఇంకా ఇందులో కొన్ని మంచి మంచి పాయింట్స్ కూడా చెప్తాను. ఓకేనా? రైట్ ముందు పద్ధతిగా రాద్దాం. స్టెప్ 2. సో స్టెప్ 2 అంటే ఏం చేస్తుందమ్మా? నెక్స్ట్ వచ్చిన నెంబర్ ఎవరమ్మా? 27 వాడు ఇక్కడికి రావాలి. అంటే వీళ్ళిద్దరూ ఎక్స్చేంజ్ అవ్వాలి. ఓకే అంటే 15, 27, 65, 89, 32, 75, 94 రిమైనింగ్ వాళ్ళు ఎవరిని మార్చకూడదు అవునా? రైట్ అమ్మా నెక్స్ట్ స్టెప్ 3లోకి వెళ్దాం. ఓకే కలర్ మారుద్దాం. మరి ఒకే కలర్ అంటే బోర్ కొట్టుద్దా? ఓకే అమ్మా నెక్స్ట్ చిన్న నెంబర్ ఎవరమ్మా? 32 అంటే వాడు ఇక్కడికి రావాలి. అంటే వీళ్ళిద్దరిని ఎక్స్చేంజ్ చేయాలి. అంటే 15, 27, 32 ఇక్కడికి వచ్చింది, 89 ఇక్కడికి వచ్చింది, 65 ఇక్కడికి వచ్చింది, 75 ఇక్కడికి వచ్చింది, 94 యాస్టేజ్ అవునా? స్టెప్ 3 అయిపోయింది. స్టెప్ 4. ఓకే స్టెప్ 4 అంటే ఈసారి చిన్న నెంబర్ ఎవరమ్మా? 65 అంటే వీళ్ళిద్దరూ ఇంటర్చేంజ్ అవ్వాలి అవునా? ఓకే 15, 27, 32, 65, 89, 75, 94. ఓకే స్టెప్ 5. ఓకే స్టెప్ 5 అంటే ఏంటో చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఓకే రైట్ నెక్స్ట్ నెంబర్ ఎవరమ్మా? 75 ఇక్కడికి రావాలి అవునా? వీళ్ళిద్దరు ఎక్స్చేంజ్ అవ్వాలి. ఓకే 15, 27, 32, 65, 75, 89, 94 ఇది స్టెప్ 5 అవునా? వాడికి 5వ స్టెప్ అయినదిగా. లక్కీగా ఇదే అవుట్పుట్ కూడా తెలుసా? అయితే 5వ స్టెప్ మనకి అవుట్పుట్ అని తెలియకపోవడం వల్ల మనం మొత్తం చేసాం. ఓకేనా? అంటే ఏంటమ్మా ఫస్ట్ 15, 27, 32 అబ్బో 3 చోట్ల కామన్ ఉన్నాయి. నెక్స్ట్ 32 తర్వాత 65, 75, 89, 94 అంటే ఎన్ని ఆప్షన్? 4th ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా?